అందరికీ నమస్కారం. నా పేరు అహల్య, గౌతమ్ గారి భార్యని. ఇప్పుడు ఈ పరిచయాలు అవసరమా? దయచేసి ఆయన్ని ఎవరూ అపార్థం చేసుకోకండి. రాత్రి ఆయన గొంతు పోయింది, అందుకే ఆయన మాట్లాడలేకపోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. తన పరిశోధనలతో ఎంతో మందికి మంచి జరుగుతుందని ఆశపడ్డారు. మీరు అనుమతిస్తే ఆయన కష్టాన్ని నా గొంతుతో వినిపిస్తాను. కంపతీసి అది కాని ప్రెజెంటేషన్ ఇస్తుందా ఏంటి? ఆయన కష్టం వృధా కాకూడదు. దయచేసి ఆయన చెప్పాలనుకున్నది నేను చెప్పడానికి నాకు అనుమతి ఇవ్వండి. ఏదో అద్భుతం జరగబోతుంది అదితి. దాని మొహం, దానికి మెడిసిన్స్ గురించి ఏం తెలుసు? థ్యాంక్ యూ సార్. మీరంతా పెద్దవాళ్ళు, గొప్ప గొప్ప చదువులు చదువుకున్న డాక్టర్లు. కానీ నేను పెద్దగా చదువుకోలేదు. నాకు ఈ మెడిసిన్స్ గురించి, సైన్స్ గురించి ఏమీ తెలీదు. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. బంగారాజు, హే బంగారాజు! వస్తున్నానమ్మా. ఈవిడేంటి ఎప్పుడు లేనిది అహల్య గదికొచ్చింది? ఏం చేస్తున్నావురా? రా. వస్తున్నానమ్మా. అమ్మా, ఆ కబోర్డ్ ఓపెన్ చేసి లోపలన్నీ చెక్ చెయ్యి. ఏంటమ్మా? ఏంట్రా, నీకు కూడా నేను సమాధానం చెప్పాలా? తీయంటే తీయి. అంటే గౌతమ్ బాబు లేని టైంలో ఆయన వస్తువులు చూడ్డం బాగోదేమో. నేను చూడమంటుంది గౌతమ్ వస్తువులు కాదు, ఊరు పేర్లేని ఆ అనామకురాలి వస్తువులు. అది ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, దాని పుట్టు పూర్వత్రాలేంటో, దాని వెనకుందెవరో అన్నీ నాకు తెలియాలి. దీంట్లో అహల్య ఏం దాచుకుందో ఏంటో, అమ్మ గురించి నా గురించి తెలుస్తుందో ఏంటో. దేవుడా, నా చేతులారా నా మేనకోడల రహస్యాన్ని బయటపడేలా చేస్తున్నావా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్పింది చెవికెక్కలేదా? తీస్తానమ్మా. ఆ చీరలన్నీ ఒకసారి చెక్ చేయి. ఏం లేవమ్మా.
ఆ కిందర చెక్ చేయి. అవేవో పాత చీరల్లో ఉన్నాయమ్మా. చెప్పింది చేయరా. ఏంటి ఏదో డైరీలా ఉంది. అహల్య ఏం రాసుకుందో ఏంటో. ఆగో,